సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ఐడీఓసీ సమావేశ మందిరంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కె హైమావతి ముఖ్య అతిథిగా హాజరై కార్యాలయంలోని అన్ని శాఖల అధికారులు సిబ్బందితో కలిసి రాజ్యాంగ ప్రతిజ్ఞను చదివించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యం ప్రాధాన్యతను, స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకున్నారు. 100 ఏళ్లు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆంగ్లేయుల పాలనలో భారత ప్రజలకు స్వేచ్ఛ లేకపోవడం, ప్రజల ప్రయోజనాల కంటే తమ కోసం అనుకూల చట్టాలు అమలు చేశారని పేర్కొన్నారు. స్వాతంత్ర ఉద్యమ ఫలితంగా 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిందని, అనంతరం రాజ్యాంగ తయారీకి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి 1948 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించబడిందని తెలిపారు. 1950 జనవరి 26న దేశ రాజ్యాంగం అమల్లోకి రావడంతో ఆ రోజును గణతంత్ర దినోత్సవంగా దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నామని వివరించారు. భారత రాజ్యాంగం ప్రతిపాదించే విలువలు సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, భావ ప్రకటన హక్కులు ప్రతి పౌరుడి జీవితంలో ఆచరణాత్మకంగా ఉండాలని, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. స్వాతంత్రం యొక్క ఇంపార్టెన్స్ని మనకంటే వాళ్ళు ఎక్కువ గుర్తించారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి స్వాతంత్రం లేకపోతే, ఫ్రీడమ్ లేకపోతే ఏదైనా సరే లేనప్పుడే లోపం తెలుస్తుంది. ఉన్నప్పుడు మనకు దాని విలువ ఎక్కువ తెలియదు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని దాదాపుగా 300 సంవత్సరాలు, కంపెనీ తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ రెండు పరిపాలించింది భారతదేశాన్ని. ఈ పరిపాలించిన క్రమంలో మనం ఎన్నో బ్రిటిష్ వాళ్ళు మాత్రం చట్టాలు చేసేవాళ్ళు. అంటే ఇండియన్ రిప్రజెంటేషన్ లేదు, ఇండియాకి ఇంపార్టెన్స్ లేదు, ఇండియా యొక్క ఇంకా మొత్తాన్ని కూడా బ్రిటిష్ తరలించుకుని వెళ్ళేవాళ్ళు. కొంత ఇండస్ట్రియలైజ్ చేసినా కూడా భారతదేశం యొక్క ప్రయోజనాలు వాళ్ళకి ప్రాధాన్యం కాదు కాబట్టి భారతదేశ చట్టాలని బ్రిటిష్ వాళ్ళు తయారు చేసేవాళ్ళు. అప్పుడు అందరికీ ఓటింగ్ హక్కు కూడా లేదు. తర్వాత 1919 చట్టం, 35 చట్టం, తర్వాత 42 ఇండియా ఉద్యమం, రకరకాల ఉద్యమాలు చేసిన తర్వాత, స్వాతంత్రం కోసం ఉద్యమాలు చేసిన తర్వాత ఫైనల్గా 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చారు. ఇచ్చినప్పటికి కూడా అప్పుడు ఇంకా ప్రెసిడెంట్ వాళ్ళు కూడా వాళ్ళు అపాయింట్ చేస్తారు వాళ్ళ చట్టం ప్రకారం. అందుకోసమని మనం ఆల్రెడీ ముందే భారత రాజ్యాంగాన్ని రచించుకోవడం కోసం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ రచించుకోవడం కోసం కమిటీని కాన్స్టిట్యూట్ పెద్ద కమిటీ అన్నాం. సో ఈ కమిటీలో మళ్ళీ సబ్ కమిటీస్ కూడా ఉన్నాయి. ఈ కమిటీస్ భారత కాన్స్టిట్యూషన్ ఎలా అడాప్ట్ చేసుకోవాలి అన్నప్పుడు ప్రపంచంలో ఉన్న వేరియస్ రాజ్యాంగాన్ని పరిశీలించి భారతదేశం ఎలా ఉంటే బాగుంటుందని ఆనాడి తత్వవేత్తలు కానివ్వండి, న్యాయ నిపుణులు కానివ్వండి పరిశీలించి భారతదేశానికి మంచి రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. కాబట్టి ఈ భారత రాజ్యాంగాన్ని మనం 1949 నవంబర్ 26న అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందుకని మనం తర్వాత అడాప్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనము రిపబ్లిక్ డే జరుపుకుంటాం కదా. 26 జనవరి రిపబ్లిక్ డే జరపడానికి రీజన్. అప్పటి నుంచి మన కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి మనం దాన్ని రిపబ్లిక్ డేగా జరుపుకోవడం జరుగుతాం. కాబట్టి ఇదంతా కూడా ఏదో ఒక రోజుతో కాదు, కొన్ని వందల సమావేశాలు జరిపి, ఎన్నో మీటింగ్లు జరిపి వేరే రాజ్యాంగాన్ని పరిశీలించి మన భారతదేశానికి ఉన్నతమైన రాజ్యాంగాన్ని రచించారు.